సిటీలో చైన్ స్నాచింగ్కు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. మెహదీపట్నంలో మౌనిక రోడ్డు దాటుతుండగా ఆమె మెడలో గొలుసు లాక్కొని పరారయ్యాడు దొంగ. యువతి కేకలు వేయడంతో కానిస్టేబుల్స్ వెంబడించి అలీంను పట్టుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి తులంన్నర చైన్ను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని ప్రశ్నించగా చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు. పొద్దున అరౌండ్ 7 to 7:30 ఇన్ బిట్వీన్ ఒక మౌనిక అనే అమ్మాయి మెహదీపట్నం బస్ స్టాప్ గురించి రోడ్ క్రాస్ చేస్తున్న క్రమంలో ఆ అమ్మాయికి వెనక నుంచి ఒక అపరిచితుడు వెనక నుంచి ఆమె చైన్ని స్నాచ్ చేసుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఈలోపు అక్కడ ఉన్నటువంటి మా మెహదీపట్నం స్టాఫ్ నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేయగా అతని పేరు షేక్ అలీం అని చెప్పేసి నేరస్తుని యొక్క పేరు. ఆయన కన్ఫెస్ చేసింది ఏంటంటే అదే ఆయన యొక్క ఫోన్ని కూడా తీసి మేము వెతికిన క్రమంలో దాంట్లో ఏ విధంగా ఈ క్రైమ్ చేయాలి మరియు ఇక్కడ చేసిన తర్వాత ఎట్లా పారిపోవాలనేది కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాంట్లో చెక్ చేయడం అనేది జరిగింది. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చెక్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్లో ఈ సోషల్ మీడియాలో చూసి ఇలాంటి అఫెన్స్లకు పాల్పడుతున్నటువంటి యువత తప్పించుకుంటామని చెప్పేసి ఆలోచిస్తుంటారు. అది తప్పు చేసి పారిపోతే ఎట్లా శిక్ష అనేది తప్పదు, పట్టుకుంటాం పోలీసులు అనేది వాళ్ళకి తెలియని పనిలో ఇట్లాంటి పనులన్నీ తప్పుడు పనులు చేస్తున్నారు.